ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు చనిపోయారో అంజలి, ఆమెకి 2 పెళ్ళిళ్ళయినాయి. ఇప్పుడు ఎవరైతే ఆమెను హత్య చేసిందో కూతురు, ఆమె మొదటి భర్త కుమార్తె. సో, ఈమె రెండో పెళ్లి కూడా చేసుకుంది. సో, అతను కూడా ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. అంటే ఇద్దరు కూడా చనిపోయారు. మొదటి భర్త గురించి పూర్తి విషయాలైతే కూడా ఇంకా బయటికి వెలుగులోకి రాలేదు. అతను బ్రతికున్నాడా? చనిపోయారా? ఏంటి అనేది. కానీ ఇక్కడ స్థానికులు మాత్రం చనిపోయారని చెప్తున్నారు. దాని తర్వాతే ఈమె రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఎవరైతే మీడియాలో నా కళ్ళెదుటే జరిగింది. నా కళ్ళ ముందే నా తల్లిని దారుణంగా చంపేసింది మా అక్క. అలాగే తనతో పాటు వచ్చిన అతని బాయ్ ఫ్రెండ్ అని చెప్తుందో, ఆమె రెండవ భర్త కుమార్తె. అంటే ఇక్కడ మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. తల్లి వేరే పెళ్లి చేసుకోవడం, దాని తర్వాత వీళ్ళ మధ్య ఏ ఒక్క విభేదాలొచ్చి అండ్ ఇంతకుముందు 7వ తరగతి, 8వ తరగతి చదువుతున్నప్పుడు కూడా ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఈమె కంప్లెయింట్ కూడా ఇవ్వడానికి రెడీ అయింది తన తల్లి పైన. అంటే అప్పుడు రెండో భర్త ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఖచ్చితంగా కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏమైనా విభేదాలు వచ్చి ఉండొచ్చు. అయితే రీసెంట్‌గా వీళ్ళిద్దరి వ్యవహారం తెలిసిన తర్వాత అంజలి ఇద్దరిని కూడా మందలించింది. ఎందుకంటే స్థానికంగా ఆమె గురించి చాలామంది చాలా విషయాలు కూడా చెప్తా ఉన్నారు. పాలిటిక్స్‌లో కొంచెం చురుగ్గా ఉంటుంది. హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. అలాగే ఈ తెలంగాణకు సంబంధించిన ఒక ఫోక్ సింగర్, ఈ సంస్కృతి పాటలు ఇవన్నీ కూడా పాడుతది. ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉన్నారు. సో, అంటే ఈమెకి ఇలాంటి విషయాలన్నీ కూడా బయటికి వెళ్ళడం, పోలీస్ స్టేషన్‌లో చెప్పుకునే నలుగురిలోని నవ్వులు పాలవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈమె చెప్పడానికి ఇష్టపడలే. సో, ఇద్దరిని కూడా చక్కగా కూర్చోబెట్టి మందలించే ప్రయత్నం చేసింది. అలాగే ఈమె కుమార్తె ఎవరైతే ఉన్నారో ఈమె కూడా వీళ్ళ తల్లి మాట వినకుండా ఇప్పుడు నల్గొండ పగిల్లా శివ అని ఎవరైతే పేరు చెప్పుకుంటున్నామో నిందితుడు, సో అతని దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఎప్పుడు తెలిసాయి. ఇప్పుడు పగిల్లా శివ అనే వాళ్ళ అమ్మ మిగతా విషయాలన్నీ కూడా రీసెంట్‌గా ఆమె ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు కూడా చెప్పింది. ఆమె మా ఇంటికి వచ్చేది, మాతో ఉండేది, పండుగలకు వచ్చేది, పబ్బాలకు వచ్చేది, ఇక్కడ ఉండేదంటూ కూడా. సో అంటే ఈ విషయంలో మాత్రం ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో ఈమెను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక కొడుకు 16 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు. ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. అది చట్టపరంగా తప్పు. ఫోక్సో యాక్ట్ అది. సో, ఆ తల్లి కూడా మందలించకుండా తన కొడుకు చేసిన తప్పును వెనకేసుకురావడం, అలాగే ముందు నుంచి కూడా సహకరించడం. సో, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో ఈమె కూడా నిందితురాలే. ఈ పగిల్లా శివ ఎవరైతే నిందితుడున్నాడో వాళ్ళ తల్లిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అలాగే రీసెంట్‌గా ఈమె గురించి ఈమె పాలిటిక్స్‌లో ఉంది కాబట్టి, తిరిగింది కాబట్టి ఈమె గురించి కొంతమంది స్థానికులను అడిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే ఇంతకుముందు వేరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరినో మోసం చేసిందని, దానికి సంబంధించిన వాళ్ళు ఇలా చేయించుంటారని, ఇలా అనేక కోణాల్లో మాట్లాడుతున్నారు.